ఏం లేదు, కాస్త నీరసంగా ఉంది. అవును బాబు, వారం రోజులైంది తిండి తిండి. ఎందుకని? ఏం లేదు బాబు, ఏదో పెళ్లి గొడవ. ఈ అమ్మాయి కావాలనుకున్న అతన్ని పెళ్లి చేసుకోవడానికి వాళ్ళు ఒప్పుకోవడం లేదు. ఈ మందులు వాడి చూడండి అమ్మా. ఇది వరకు మీరు ఇచ్చిన మందులన్నీ వాడాం బాబు, అవేం పని చేయలేదు. పోనీ మీరు ఒక పని చేయండి, అతను ఒకసారి ఇక్కడికి తీసుకొస్తే అతని అమ్మాయిని చూడగలిగితే కాస్త మనశ్శాంతి అయినా కలుగుతుంది, ఆ పైన కోలుకోవచ్చు. కష్టం బాబు, అది జరిగే పని కాదు. అదేమిటమ్మా, పిల్ల చావు బ్రతుకుల్లో ఉంటే ఎందుకు జరగదు? వెళ్ళి అడగండి, వాళ్ళే పంపిస్తారు. మీరు ఇక్కడికి వస్తే నలుగురు ఏమనుకుంటారు? ఈ దివాణం పరువు ఏమవుతుంది? వెళ్ళండి. అయ్యగారు, మా ప్రాణం పోయినా మేము ఇక్కడికి వచ్చేవాళ్ళం కాదు. పిల్ల చావు బ్రతుకుల్లో ఉంది. చిన్నబాబు చిన్నబాబు అని కలవరిస్తుంది. డాక్టర్ చెప్పాడు, చిన్నబాబుని చూడకపోతే పిల్ల చచ్చిపోతుందని చెప్పాడు. దానికి మమ్మల్ని ఏం చేయమంటారు? దయచేసి ఒక్కసారి చిన్నబాబును పంపించండి. ఇదొక కొత్త నాటకమా? కాదయ్య గారు, చిన్నబాబును చూస్తే దానికి నయమైపోతుంది. ఆ తర్వాత చిన్నబాబు మాకు దక్కకుండా పోతాడు. పోనీ దాన్ని ఇక్కడికి తీసుకొస్తాం అయ్యగారు. చిన్నబాబును చూసి వెళ్ళిపోతుంది. అవకాశం దొరికింది కదా అని సొమ్ము చేసుకుందాం అనుకుంటున్నారా? మీ బుద్ధి పోల్చుకున్నారు కాదు. మాకు ఆ బుద్ధి ఉంటే మీ గడప దగ్గర పడి ఉండేవాళ్ళం కాదు, మిమ్మల్నే మా గడప చుట్టూ తిప్పుకుని ఉండేవాళ్ళం. అధిక ప్రసంగించాలి. ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. వెళ్ళడమా? వెళ్ళండి. బాబు గారు, మీరేం చెప్పినా విన్నాం, ఏం చేయమన్నా తలూపాం. ఇది ఒక్కటేగా బాబు గారు మేము అడుగుతున్నాం. నిష్కారణంగా పిల్ల చచ్చిపోతుంది బాబు గారు. ఎవరక్కడ? అది కనుక చచ్చిపోయిందంటే అందుకు కారణం మీరే. దానికి కారణం మీరు పెళ్లి ఆపించడే. బావా, ఏమిటిది? కాలక్షేపం. కాలక్షేపానికి నేనున్నానుగా. నువ్వా? నేను ఇలా తాగలేనుగా. నేను తాగమన్నది చెడిపోవటానికి కాదు, మరి గతాన్ని మర్చిపోవటానికి. కానీ నేను తాగేది ఎందుకు కాదు, మరి గతాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి. జ్ఞాపకం చేసుకుని ఏం చేస్తావు? చస్తాను. మనిషి పుట్టింది చావటానికి కాదు, మరెందుకు? ఏడవడానికే? అనుభవించడానికి. బాధల్నే? జీవితాన్ని. పిచ్చిదారు. కూర్చో కూర్చో చెప్తా. జీవితం అనేది అడ్రస్ లేని పోస్ట్ కార్డు లాంటిది. అది ఎక్కడెక్కడో తిరుగుతూనే ఉంటుంది, ఎప్పటికీ ఎక్కడికి చేరు. అలాంటి జీవితాన్ని నమ్ముకున్నావంటే నువ్వు కూడా అడ్రస్ లేకుండా పోతావు. నాకు జీవితం మీద నమ్మకం లేకపోయినా మనుషుల మీద నమ్మకం ఉంది. అది మరీ ప్రమాదం. మనిషిని నమ్ముకోవడం కంటే మందు నమ్ముకోవడం మంచిది. ఎందుకంటే మనిషి గుండెతో ఆడుకుంటాడు, మందు గుండెతో ఆడుకుంటుంది. కాకపోతే మనిషి పొడిచి పొడిచి నలిపి నలిపి చంపుతాడు. మందు కొంతకాలం తర్వాత సైలెంట్ గా చంపేస్తుంది. నేను చెప్తున్నాను తాగొద్దని. నువ్వేమన్నా ఎలిజబెత్ మహారాణివా? నేనే నేర్పాను, నేనే మానేయమంటున్నాను. చూడు, బ్యాంకులో ఒకరి పేర ఎవరైనా డబ్బు వేయచ్చు, కానీ ఆ వేసేవారందరికీ తిరిగి తీసుకునే హక్కు ఉండదు. అలాగే నేర్పేది ఎవరైనా నేర్పచ్చు, కానీ ఆ నేర్పించిన వారందరికీ తిరిగి మాన్పించే హక్కు ఉండదు. వారికి వారే మానుకుంటే తప్ప. అయితే మానేనంటావు? నువ్వు వచ్చిన దగ్గర నుంచి చెబుతున్నది అదే. నీకు కూడా కావాలా? తీసుకో. వద్దా? వెళ్ళు వెళ్ళు. మరి హేమ ఎంత ప్రయత్నించినా చిన్నబాబు గారు ధోరణి మారేటట్లేదు బాబు. మారేటట్టు లేరు అని చెప్పడానికి మీరెందుకు? ఏం చేస్తే మారుతారో, ఏం చేస్తే వారు ఇష్టపడతారో ఆలోచించి మీరే చేయండి. వెళ్ళండి. ఏమిటమ్మా, ఏమన్నారు? ఏమిటి? ఏమైందమ్మా? ఏమీ లాభం లేదు. ఏమీ లాభం లేదంటే? చెయ్యి కదిపినా లేదు, కాలు కదిపినా లేదు, పట్టుకున్నా లేదు, ముట్టుకున్నా లేదు. మరి నేను చెప్పింది చేయలేదా?
చేశాను. చేస్తే ఉన్నారు. నువ్వు ఆడదానివి కాదా అన్నారు. అవునో కదో చూడరాదు అనలేకపోయావా? అన్నాను. అంటే ఉన్నారు. గెట్ అవుట్ అన్నారు. నువ్వేమన్నా? వచ్చేసరిగా. సరే, ఇక ఈ ప్రయత్నం లాభం లేదు. పెదబాబు గారితో చెప్పి పెళ్లికి ఏర్పాటు చేస్తాను. తొందరగా చేస్తారా? ప్రయత్నిస్తాను. రేపైతే బెటర్. అలాగే. అవును, ఆమె చెప్పింది కూడా నిజమే. వెంటనే మన పురోహితుల వారితో మాట్లాడి ముహూర్తానికి ఏర్పాట్లు చేయించండి. మా మాటగా చినరాజా వారికి తెలియపరచండి. నా పెళ్లి ఖాయం చేయడానికి వారెవరు, మీరెవరు? జీవితంలో ప్రేమించేది, పెళ్లి చేసుకునేది ఒక్కరిది. ప్రేమించడానికి ఒకటి, పెళ్లి చేసుకోవడానికి ఒకటి. నా దగ్గర 2 మనసులే. వెళ్ళి చెప్పండి. లేదు బాబు, రేపే ముహూర్తం నిర్ణయించామని చెప్పమన్నారు. అన్ని వెతికావా? వెతికాను, ఎక్కడా కనపడలేదు. కనిపించలేదా? పైన వెతికావా? వెతికేందో ఎక్కడ కనపడలేదు. తోటలో వెతుకు. ఏమిటమ్మా? బావ కనపడ్డలేదు. అవును బావా. పెద్దయ్య గారు, చిన్న బాబు కనిపించట్లేదు. కనిపించడం లేదా? ఎక్కడికి వెళ్ళారు? ఏమయ్యారు? అయినా మీరంతా ఏం చేస్తారు? గాడిదలు కాస్తున్నాం. మీరు కూడా కాయండి. అంతే. చిన్నబాబు గారు ఎక్కడ? చిన్నబాబు కనిపించడం లేదు. చీకటి పడేలోగా వారు ఎక్కడున్నది వెతికి తీసుకురావాలి, లేదా ఈ దివాణంలో మీకు స్థానం లేదు. అమ్మా, అమ్మా, ఏమా ఏమిట్రా? మధుర కనపట్టాలి. ఇదే ఏమైంది? ఈ ఉత్తరం పెట్టి వెళ్ళిపోయింది. అమ్మ నా బిడ్డ. ఏమండి? 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 ఏమిటి వెళ్ళిపోతున్నారు? క్షమించాలి, ఇక్కడ నేను ఉండలేదు. ఏమిటమ్మా, ఏమిటమ్మా ఇది? ఇప్పుడు నేను ఇంత నిజం చెప్పచ్చు కదన్నయ్య. లేదమ్మా, నీకు తెలియదు. వద్దు. ఏమిటొద్దు? ఇంతకంటే నన్ను చంపేయకూడదు. చలాయ్, చలాయ్, అమ్మా చలాయ్. వద్దమ్మా, నీకు తెలియదు. నేను చెప్పేది విను. అమ్మా చలాయ్, చలాయ్, నేను చెప్పేది వినమ్మా, నేను చెప్పేది విను. ఏమిటి నాటకం? అన్నేమిటి, చెల్లేమిటి? ఏం లేదు, ఏం లేదు. లేకపోవడం ఏమిటి? అన్న చెల్లెలు అదెంతో పవిత్రమైన మాట, పవిత్రమైన బంధం. ఆ బంధాన్ని మీలాంటి రాక్షసులు ఉపయోగించకూడదు. నేను రాక్షసుని కాబట్టి కావాలని నా చెల్లాయి పెళ్లి చెడగొట్టడానికి ఆయుధంగా ఉపయోగపడ్డాను. పెళ్లి చెడగొట్టడానికి ఆయుధంగా ఉపయోగపడ్డాను. అసలు పెళ్లెందుకు చెడగొట్టాల్సి వచ్చింది? బాబు, మీ కాళ్ళు పట్టుకుంటాను, దయచేసి వివరాలు మాత్రం అడగద్దు బాబు. మీరు వెళ్ళండి బాబు, వెళ్ళండి. వెళ్ళను. ఏది నా జీవితం మీద నాకే అసహ్యం కలుగజేసిందో దానికి సంబంధించిన రహస్యం ఏదో ఉందని తెలిసిన తర్వాత తెలుసుకోకుండా వెళ్ళను. నిజం చెప్పకపోతే ఎవరిని ప్రాణాలతో విడిచిపెట్టను. నిజం చెప్పండి. నీవు నిజంగా అన్నవే అయితే ఆ రోజు ప్రియుడిగా ఎందుకు నటించావు? చెప్పు, చెప్పు. ఏం చేయమంటారు బాబు? మధుర కులవృత్తి చేయాలి. అది చిన్నబాబు గారు కళ్ళారా చూడాలి. వారి మనసు విరిగిపోవాలి. ఆమెను అసహించుకోవాలి. ఆమె నుంచి చిన్నబాబు గారు శాశ్వతంగా దూరం కావాలి. బాబు గారు, మీరు చెప్పినట్టు చేస్తాను అని చెప్పు.